ఇజ్రాయెల్ ఇరాన్ మీదన అణ్వాయుధాల నిల్వ ఉన్నటువంటి ప్రదేశాల మీద దాడి చేయడం ఒక ఎత్తు. అట్లాగే ఆ తర్వాతన ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేశాక దానికి ప్రతిగా ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేసిందని మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి. అదే సందర్భంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హైఫా నగరంలో ఉన్నటువంటి అదాని వాళ్ళ పోర్టుతో పాటుగా, హైఫా నగరం అంటే ఆర్థిక కేంద్రం, దాన్ని దెబ్బతీసింది, అక్కడ విధ్వంసం చేసిందని మాట్లాడుకున్నాం. దాంతోపాటు హైఫాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ, ఆయిల్ అంతా ఒక చోటు మనకి ఇక్కడ కూడా పెడతామంటున్నారు కదా, ఏది మచిలీపట్నం దగ్గర లేకపోతే కాకినాడ దగ్గర ఇట్లాంటిది ఆయిల్ రిఫైనరీ. అంటే ఆయిల్ని శుద్ధి చేసి అక్కడ ఉంచేటటువంటిది లక్షల ఏదైతే లీటర్లో అక్కడ నిల్వ ఉంటుంటుంది అనమాట. అట్లాంటి దాన్ని పేలిస్తే తొందరగా అయిపోతుంది. ఆయిల్ రిఫైనరీ పైప్ లైన్స్ని డ్యామేజ్ చేసింది ఇప్పుడు తాజాగా ఇరాను. దాంతో అక్కడ ఉన్నటువంటి ఈ సరఫరాలు ఆగిపోయినటువంటి పరిస్థితి.